రాబో నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ గత పంచాయతీ ఎన్నికల్ని రిజల్ట్స్ వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు కార్యకర్తలపైన దాడులు చేయటం, తిరిగి బాధితులపైనే 307 కేసులు పెట్టి వేధించే పరిస్థితి గురి చేయటం, రెండో పక్కన ఎవరైనా గౌరవపూర్వకంగా గెలుపొందిన మా పార్టీ సర్పంచులు, ఉదాహరణకి తీగల బంజర్లో మొన్న కొనిజల మండలం తీగల బంజర్ మా సర్పంచ్ పోయి వైరా ఎమ్మెల్యే గారిని కలిశారు. కలిస్తే బలవంతంగా మెడలో కండ వేశాడు. ఇది మంచి పద్ధతి కాదు, మంచి సాంప్రదాయం కాదు. ఎన్నికల వరకే రాజకీయాలను పరిమితం చేయాలి. ఆ తర్వాత గ్రామాభివృద్ధి కోసం గ్రామంలో ఉన్న ఏ సర్పంచ్నైనా గౌరవించే పరిస్థితి ఉండాలి తప్ప దానికి భిన్నంగా ఈరోజు మా సర్పంచుల్ని వేధించడం, ఒత్తిడి చేయటం, ఎక్కడైతే వర్కులు చేశారో, ఎక్కడెక్కడ వర్కులు చేశారో, బిల్లులు ఎక్కడ రావాలనో అవి మీకు రావాలంటే మా పార్టీలో చేరమనే విధంగా ఒక వారం రోజులు కూడా కాలే ప్రజలు తీర్పిచ్చి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చే పరిస్థితి కొనసాగుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని గౌరవించండి. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎవరైతే సర్పంచులుగా గెలిచారో వాళ్ళకు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవించండి. వాళ్ళకి రావాల్సిన నిధులు కానీ బాధ్యతలు కానీ నేరుగా ఏ సర్పంచ్ ఉన్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గ్రామ పంచాయతీ సర్పంచులకు ఆ గ్రామ పంచాయతీ జనాభా ప్రకారం నిధులు వస్తాయి. కొంత ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు రాకపోవచ్చాము, కానీ అంత మాత్రాన మీరు గ్రామ పంచాయతీలని నిర్వీర్యం చేసే కుట్ర, ప్రతిపక్షాలు గెలుపొందిన దాంట్లో బీఆర్ఎస్ గెలుపొందిన సర్పంచుల్ని నిర్వీర్యం చేసే కుట్ర చేయటం ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు ఇప్పటికే మీ 2 ఏళ్ల పరిపాలన పట్ల మీరు ఎంత ఇబ్బందులు పెట్టి ఒత్తిడి తీసుకొచ్చి పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించి పోటీ చేసిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి గ్రామాలకు వెళ్ళి మా సర్పంచ్ గెలిచిన ఇల్లు వస్తాయి, రేషన్ కార్డు వస్తుంది, లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయని బెదిరించినా కూడా మరి ఖమ్మం జిల్లాలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా 30% పైన మా సర్పంచులు గెలుపొందడం జరిగింది. చాలా చోట్ల మేము బలపరిచిన అభ్యర్థులు కూడా గెలుపొందడం జరిగింది. గ్రామ పంచాయతీ ఎన్నికలు రాజకీయాలకు అతీతంగా జరుగుతుంటాయి. అట్లాంటి సందర్భంలో కూడా మరి మినీ అసెంబ్లీ ఎన్నికలను తరపించే విధంగా మీరు పెద్ద ఎత్తున ప్రచారం చేసినా, సర్వం ఒడ్డినా కూడా మా సర్పంచులు గెలుపొందారు. ఇప్పటికైనా మరి మీరు ఈ వేధింపు చర్యలు మానుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. రెండో పక్కన మొక్కజొన్న సీజన్ ప్రారంభమైంది. ఇప్పటికే చింతకాని కానీ, బోనకల్లు కానీ, లేదా తల్లాడ కానీ కొన్ని మండలాల మొక్కజొన్న సాగు ఎక్కడైతే అవుతుందో యూరియా దొరక్క పక్కనున్న ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి 600 రూపాయలకు కొనుగోలు చేయాల్సిన దుస్థితి రైతాంగానికి నెలకొన్నది. పోయిన సీజన్లోనే వర్షాకాలంలో ఇదే రకమైన పరిస్థితి ఉంది. తిరిగి మళ్ళీ యూరియా కొరత ఇప్పుడు రైతాంగాన్ని వేధిస్తున్నది. మరి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ యూరియా కొరతని నివారించే దానికోసం దృష్టి పెట్టండి. మీరు ఒక యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్ సక్రమంగా రైతాంగానికి అర్థం కావట్లే, గ్రామాలది అవగాహన లేదు. ఆ విధంగా కాకుండా పట్టాదారు పాస్ పుస్తకం ఆధారంగా ఎవరైతే రైతులు సాగు చేస్తున్నారో, ఎవరైతే నిజమైన రైతులో గుర్తించే వ్యవస్థ వ్యవసాయ శాఖలో ఉంది, దాన్ని దృష్టిలో పెట్టుకొని రైతాంగానికి యూరియా సరఫరా చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ దాడుల్ని వీటన్నిటినీ ఏదైతే తీవ్రతరం చేసి మా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారో ఈ అన్నిటికీ ఎక్కువగా గురవుతున్న నియోజకవర్గం మధిర కానీ ఖమ్మం అసెంబ్లీలో కొంత పార్ట్లు ఉన్నాయి. వీటన్నిటిని కూడా లింగాల కమలరాజు గారు మాట్లాడతారు.